పిఠాపురం నియోజకవర్గాన్ని అసలు ఎందుకు ఎంచుకున్నారు? పిఠాపురం నియోజకవర్గ విజన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? అది 2009 నుంచి కూడా అది ఎప్పుడు మా కుటుంబంలో జగన్నప్పటి నుంచి పోటీ చేయమనేవాళ్ళు ఎప్పుడు. ఓకే. నాకు ప్రత్యేకించి శ్రీపాద శ్రీవల్లభుడు అంటే నేను బేసిక్ దత్తాత్రేయ పరంపర ఉన్న గురువుని నేను ప్రార్థిస్తాను, అమ్మవారిని ప్రార్థిస్తాను. ఏదో ఒక రోజు ఒకసారి ఇన్సైట్ అనిపించింది, సరే నేను తప్పేమో అనుకొని వదిలేశాను. అనుకోకుండా ఒక సంబంధం ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి నేను మీరు రావాలి, నేను మీకు అండగా ఉంటాం, మీకోసం పనిచేస్తాం అంటే అంటే నాకు వచ్చిన థాట్ ఒక 10 రోజుల తర్వాత వీళ్ళు వచ్చారు. నాకు ఎందుకు అది కోఇన్సిడెన్స్ అనిపించలేదు. ఓకే. అది ఒక మెసేజ్ లాగా అనిపించింది. ఓకే. సరే ఆలోచిద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా అటు వెళ్ళేటప్పటికి చాలా మంది ముందుకు రావటం, అండ్ అక్కడ విచిత్రంగా అన్ని మతాలకి సంబంధించిన ప్రసిద్ధమైన కేంద్రాలు ఉంటాయి. అక్కడ ఇస్లాం సంబంధించింది ఉంటుంది, బంగారు దర్గా ఉంటుంది, ఓల్డ్ బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది, శక్తి పీఠాలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా అది దాన్ని అందరూ గుర్తించాల్సిన ప్రాంతం అనిపించింది. చాలా ఎదుగుదల కొంచెం దూరంగా ఉన్న ప్రాంతం, అన్ని బాగుంటాయి. కానీ ఆ నేలలో ఏదో ఒక ఒకటేదో ఉంది, అది నన్ను లాగింగ్. అది చెప్పాలంటే ఇట్స్ బియాండ్ పాలిటిక్స్. ఏంది అక్కడ నేలలో ఏదో బలం ఉందన్నారు. మేబీ దివ్యక్షేత్రం అనుకుంటా. అంటే అక్కడ ఫస్ట్ టైం నేను ఎప్పుడు మాకు చిన్నప్పుడు ఎప్పుడు పొలం అమ్మేసాం, ఆ తర్వాత నాకు ఎప్పుడు అనిపించలే. సో ఫస్ట్ టైం అక్కడ అక్కడ దివ్యక్షేత్రంలో ఉండాలనిపించింది.